అందరికీ నమస్కారం. ఇవాళ మనం 'ధురంధర్' మూవీలో అజిత్ సన్యాల్ అనే పాత్రను మాధవన్ గారు ప్లే చేశారు కదా! ఆయన రియల్ లైఫ్‌లో అజిత్ దోవల్ గారు. ఇవాళ అజిత్ దోవల్ గారి గురించి మనం తెలుసుకుందాం. యుద్ధం అంటే గన్స్, బాంబ్స్, సైన్యం అనుకుంటారు. కానీ నిజమైన యుద్ధాలు ఇండియాలో జరుగుతాయి. పేరుండరు, గుర్తింపు ఉండదు. కానీ వాళ్ళ నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇది ఒక సాధారణ మనిషి కథ కాదు. ఒక స్ట్రాటజిస్ట్ కథ. నీడల్లో పనిచేసే దేశాన్ని కాపాడిన వ్యక్తి కథ. జీవితం అతనికి సింపుల్ మార్గం ఇవ్వలేదు. కానీ అతను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. సాధారణంగా జీవిస్తే సాధారణంగానే జీవితం ముగుస్తుందని. అందుకే అతను కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. దేశం కోసం తన జీవితం పణంగా పెట్టే మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్కడి నుండి అతను మనిషిగా కాదు, ఒక మిషన్ అయ్యాడు. ఇప్పుడు అతని ప్రపంచం మారిపోయింది. పగలు కాదు, రాత్రి కాదు. అతనికి పని సమయం లేదు. అతను కనిపించడు, కానీ అతని పని ప్రతి చోట ఉంటుంది. శత్రువు మధ్యలోకి వెళ్ళి వారి ఆలోచనలు చదివి వాళ్ళ ప్లాన్స్ను ముందే అర్థం చేసుకున్న వ్యక్తి. ఇది సాధారణ ధైర్యం కాదు, ఇది ఒక మానసిక యుద్ధం. ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలవడానికి వ్యక్తి అజిత్ దోవల్. దేశ భద్రత కోసం నిశ్శబ్దంగా పనిచేసే ఆయన 7 సంవత్సరాలు పాకిస్తాన్లో అండర్ కవర్గా జీవించి ఇంటెలిజెన్స్ సేకరించి గొప్ప గూఢచారి. అండ్ అలాగే ప్రస్తుతం ఆయన భారతదేశం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేస్తూ దేశ భద్రత వెనుకున్న మాస్టర్ మైండ్గా గుర్తింపు పొందారు. ఈయన బాల్యం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అజిత్ దోవల్ గారు 1945లో ఉత్తరాఖండ్లో జన్మించారు. అండ్ ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కావడంతో చిన్నప్పటి నుండే ఆయనకు డిసిప్లైన్, దేశభక్తి వంటి విలువలు అలవాటయ్యాయి. ఆగ్రా యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేసుకున్న ఆయన చిన్ననాటి నుండే దేశానికి సేవలు లక్ష్యంలో ఎదిగారు. ఐపీఎస్ ప్రవేశం 1968లో అజిత్ దోవల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యే కేరళ క్యాడర్లో చేరారు. తన కెరీర్ ప్రారంభంలోనే ఆయన ధైర్యం, తెలివితేటలు చూసి క్లిష్టమైన పరిస్థితులు స్మార్ట్గా హ్యాండిల్ చేసే అధికారిగా గుర్తింపు పొందారు. రా అండ్ ఇంటెలిజెన్స్ కెరియర్ తర్వాత ఆయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో చేరి ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. అండర్ కవర్ మిషన్లో నిపుణుడైన ఆయన పాకిస్తాన్లో గుడిజారుగా జీవించి వేషధారణలో మార్చుకుంటూ కీలక సమాచారాన్ని సేకరించారు. ఆయన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో ఒక మాస్టర్గా ఆయన ఆయనను మార్చుకున్నారు. అందులో అండ్ గొప్పగా పాకిస్తాన్ చేసే కుట్రలన్నింటినీ కూడా భారతదేశానికి ఆయన చేరవేసేవాళ్ళు. ఈయన చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటంటే మిజో తిరుగుబాటు సమయంలో అజిత్ దోవల్ గారు రెబల్ క్యాంపెయిన్స్లోకి ప్రవేశించి లోపల నుండి తిరుగుబాటు కంట్రోల్ చేశారు. ఆయన స్ట్రాటజీ వల్ల పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఆపరేషన్ బ్లాక్ థండర్ గోల్డెన్ టెంపుల్లో దాగి ఉన్న మిలిటెంట్స్ను బయటకు తీసి ఆపరేషన్ బ్లాక్ థండర్ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ ఆపరేషన్లో ఆయన ప్లానింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ వల్ల విజయాన్ని పొందారు. పాకిస్తాన్ అండర్ కవర్ మిషన్ అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో ముస్లిం వ్యక్తిగా తనను తాను గుర్తింపు మార్చుకొని సుమారు 7 సంవత్సరాలు గూఢచారిగా జీవించారు. ఆ సమయంలో ఆయన భారతదేశానికి కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇచ్చారు. అండ్ అలాగే దోవల్ డాక్టిస్ అజిత్ దోవల్ గారు డిఫెన్స్ అనే ప్రాక్టీస్ని స్ట్రాటజీని ప్రోత్సహించారు. అండ్ అలాగే ఈ విధానం ప్రకారం శత్రువులు అతన్ని ప్రాంతంలోనే ఎదుర్కొని ముందుగానే దాడి చేయడం ముఖ్య లక్ష్యం. దేశ భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాత్ర 2014లో అజిత్ దోవల్ గారు భారతదేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులయ్యారు. ఆయన నరేంద్ర మోదీకి ముఖ్యమైన సలహాదారులుగా పనిచేస్తూ దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో భాగమయ్యారు. 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అండ్ అలాగే కాశ్మీర్ భద్రత వంటి ముఖ్యమైన విషయాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. అవార్డ్స్ అండ్ గుర్తింపు అజిత్ దోవల్ గారు కీర్తి చక్ర వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన అవార్డు పొందడం చాలా అరుదైన విషయం. ఆయన భారతదేశంలో టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా గౌరవిస్తారు. అండ్ అలాగే వ్యక్తిత్వ లక్షణాలు అజిత్ దోవల్ గారు చాలా శాంతంగా కనిపించే వ్యక్తి అయినప్పటికీ లోపల చాలా శక్తివంతమైన స్ట్రాటజిస్ట్. ఆయన భయం లేని నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. అయితే ఆయన మైండ్ గేమ్లో చూసుకుంటే ఆయన జేమ్స్ బాండ్ లాంటి వాడు. అవును, మీరు నిజమే. ఆయన ఎంతో తెలివిగా, ఎంతో నైపుణ్యంగా, చాకచక్యంగా ప్రతి పనిని చేస్తారు. అండ్ మరియు ఎప్పుడు సైలెంట్గా తన పని తాను పూర్తి చేసే నాయకుడు. అండ్ అలాగే సినిమా స్టైల్ ప్రజెంట్స్ అజిత్ దోవల్ గారిని దురంధర్లో స్టైల్లో ప్రజెంట్గా చేసి చూపెట్టారు. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు ఆ పాత్రలో, కానీ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఆయన పాత్రని అజిత్ సన్యాల్ వంటి ఇంటెలిజెన్స్ క్యారెక్టర్గా చూపించారు. అండ్ అలాగే అండర్ కవర్ సీన్స్లో సస్పెన్షనల్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులు ఆకట్టుకుంది ఈ సినిమా. నిజంగా ఆ పాత్ర మీరు చూస్తే సినిమాలో చాలా సైలెంట్గా ఉంటుంది. పెద్దగా యాక్షన్ సీన్స్ కానీ ఏవి ఉండవు, కానీ స్మాల్గా ఆయన కనబడిన ప్రతిసారి ఒక గూస్ బంప్స్ వస్తాయి. అవును, ఆ పాత్ర అంత బాగుంటుంది అజిత్ దోవల్ గారిది. మీరు వింటుంది నిజమే. ఈ పాత్రని మాధవన్ గారు చేశారు. అజిత్ దోవల్ వంటి నిజమైన హీరోలు ఎప్పుడు వెలుగులో ఉండరు. వారు చీకట్లోని దేశాన్ని కాపాడుతారు. ఆయన జీవితం యువతకు డిసిప్లైన్,
అండ్ అలాగే డెడికేషన్, దేశభక్తి మరియు స్ట్రాటజిక్ థింకింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇది ఇవాల్టి వీడియో.